ఈ స్పోర్ట్స్కి మాత్రమే అంటే క్రికెట్కి మాత్రం ఇస్తున్నారు ఒకటిను. నెక్స్ట్ ఇతర గవర్నమెంట్లో ఇది కూడా లేదు. పాత గవర్నమెంట్లో స్పోర్ట్స్ విలేజ్ క్రియేట్ చేశారు. సో ఓవరాల్గా వీటిని మీద వచ్చే విమర్శలకు మీ స్పందన ఏంటి? స్పోర్ట్స్ని డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్ తరపు నుంచి. కానీ ఒక క్రికెట్నే కాకుండా అన్ని రకాల స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా అభిప్రాయం. రెండోది ఏంటంటే ఈ మధ్య ఈ స్పోర్ట్స్ విషయంలో ఎవరన్నా ఒక అచీవ్మెంట్ చేయంగానే హ్యూజ్ సమ్ అమౌంట్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. దాని బదులు ఆమె ఏమన్నా క్రికెట్ స్టేడియం లాంటిదో లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ఒక క్యాంప్ లాంటిదో పెట్టుకుంటానంటే దానికి స్థలం కేటాయించడంలో అర్థం ఉంది. గ్రూప్ 1 స్థాయి కాకుండా ఆ అమ్మాయి చదువుకున్న క్వాలిఫికేషన్కి అనుగుణంగా ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే ఇంకా మంచిది అనేది నా అభిప్రాయం. గ్రూప్ 1 మీద కోసం పెట్టే శ్రమ దానికంటే ఎక్కువే పెడుతున్నారు దీనిలో అనేది ఒక వాదన ఉందండి. నో డౌట్ శ్రీచరణ్ విషయంలో ఆమె మన రాష్ట్రం నుంచి ఇండియన్ క్రికెట్కి రిప్రజెంట్ చేయడం, వరల్డ్ కప్ గెలవడం కూడా చాలా గొప్ప విషయం. ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి చేరుకోలేరు. నో డౌట్ ఒక జీవితాన్నే పణంగా పెట్టి వాళ్ళు ఈ ఆటలు ఆడతారు, చదువును కూడా నెగ్లెక్ట్ చేస్తారు. 100 మందిలో ఒకళ్ళో ఇద్దరికో ఆ స్థాయికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, పర్టికులర్గా ఉమెన్ క్రికెట్లో. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు. కానీ మరీ చేతిలో ఎముక లేని విధంగా ఎంతంటే అంత మనకి ఎంత తోస్తే అంత ఇవ్వడం అనేది కాకుండా ఒక కామన్ గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చి అందరు క్రికెటర్స్నే కాకుండా అందరు స్పోర్ట్స్ పీపుల్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ మానిటైజేషన్ ప్రకారం ఆదుకోవాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనేది నా అభిప్రాయం. అంటే ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీ నుంచి ఇంతకుముందు పట్టించుకోలేదని ఒక వాదన, పట్టించుకున్న తర్వాత ఇలాంటి వాదనలు తీసుకొస్తున్నారు కొంచెం నెగిటివ్. మీ ప్రభుత్వాల వైఖరి, ప్రభుత్వం వైఖరి, ప్రస్తుత ప్రభుత్వ వైఖరి వ్యత్యాసం ఎలా ఉందని క్రీడల మీద మీ అభిప్రాయం? నాకు తెలిసి లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా కొంతమంది క్రికెటర్స్కి అదర్ స్పోర్ట్స్ పీపుల్కి కూడా ఇలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఆర్చరీలో ఒక ఆమెకి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కూడా ఇచ్చారు, అది పోయిన గవర్నమెంట్లో జరిగింది. అలాగే ల్యాండ్ అలాట్మెంట్ చేయడం కూడా మనం చూసాం. ఇది ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ పాలసీ మారకుండా ఒక కామన్ ఎజెండా తీసుకొచ్చి అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయి ఆ బెనిఫిట్స్ అందరికీ అందజేయాలనేది నా అభిప్రాయం. అంటే గత ప్రభుత్వం కూడా క్రీడల మీద ఇలాగే ఉందంటారా? మీరేమైనా చూసారా? తేడా ఏమైనా చూసారా? గత ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు క్రీడలను పెద్దగా ప్రోత్సహించింది ఏమి ఎక్కడ కనపడలేదు. రెండో థింగ్ ఏంటంటే ఆడతా ఆంధ్ర అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రాంలో నాసి రకమైనటువంటి క్రీడా సామాగ్రిని తీసుకురావడం, ఆ స్పోర్ట్స్ని సరిగ్గా కండక్ట్ చేయకపోవడం, కండక్ట్ చేసినా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే ప్రైజులు విన్నర్స్గా చేయడం, బహుమతులు ఇవ్వడం, ఆ డబ్బునంతా కూడా డైవర్ట్ చేసి ఆ డబ్బుని వేరే వాటికి వినియోగించుకోవడం జరిగింది. ఆ మంత్రి మీద, అప్పుడు ఉన్నటువంటి శాప్ చైర్మన్ మీద ఇప్పటికి కూడా అలిగేషన్స్ ఉన్నాయి. వాటి మీద కొన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ₹1,00,00,000 స్కామ్ జరిగిందనేది ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతుంది దాని గురించి. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా 5 సంవత్సరాల్లో క్రీడలను ప్రోత్సహించినట్టు ఎక్కడ కనపడలేదు. అక్కడే వాళ్ళు ఇంకొక పని కూడా చేశారు. పోయినసారి కొన్ని సామాజిక వర్గాలని, కొన్ని కులాల్లో సంబంధించిన క్రీడాకారులని ఎంకరేజ్ చేయకుండా ఆ క్రీడాకారులని ఇబ్బంది పెట్టి ఆ క్రీడాకారులని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంకి వెళ్ళిపోయే విధంగా చేసి చాలామంది యొక్క జీవితాల మీద వీళ్ళు ఆట ఆడుకున్నారు. క్రీడలకు సంబంధించి వాళ్ళ స్టేడియంని డెవలప్ చేయడం కానీ, కోచ్లను అపాయింట్ చేయడం కానీ, అలాగే ఈవెంట్స్ ఏమైనా కండక్ట్ చేయడం కానీ ఏం జరగలేదు. నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పెద్దగా ఆర్గనైజ్ చేయలేదు. క్రికెట్ను కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులకు ఒక అతనికి ఏసీఏ చైర్మన్ చేశారు. ఆయన కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని భ్రష్టు పట్టించాడు. 5 సంవత్సరాలు చాలా దౌర్భాగ్యంగా, నిర్దాక్షిణ్యంగా, నిరంకుశంగా పరిపాలించారు. క్రికెటర్లకు చాలా అన్యాయం చేశారు. పోయిన ప్రభుత్వంలో అసలు నాకు తెలిసినంత వరకు అయితే స్పోర్ట్స్ని ఎక్కడ ఎంకరేజ్ చేసింది లేదు. స్పోర్ట్సే కాదు, ఏ ఫీల్డ్ని ఎంకరేజ్ చేయలేదు. ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు, డెవలప్మెంట్ లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి లేదు, స్పోర్ట్స్ లేదు. అన్ని విభాగాల్ని నిర్వీర్యం చేశారు పోయిన ప్రభుత్వాన్ని నేను గట్టిగా చెప్పగలుగుతాను. గూగుల్ తీసుకుంటే గూగుల్ తెచ్చిన క్రెడిట్ నాకుంది, నాకు క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పి జగన్ గారు క్లెయిమ్ చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? గూగుల్ ఇక్కడికి రావడానికి మెయిన్గా దాని వెనక కృషి చేసింది చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఏ విధమైనటువంటి ప్రభుత్వ పాలసీని తీసుకురాలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ అని తీసుకొచ్చి తక్కువ షార్ట్ పీరియడ్లో అన్ని పర్మిషన్స్ ఇస్తూ ఈ ఇండస్ట్రీస్ని బాగా ఇన్వైట్ చేస్తుంది. నేనైతే ఒక విషయాన్ని గట్టిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి రెజీమ్లో ఏ కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. ఉన్న కంపెనీలనే అలగొట్టేశారు వాళ్ళు. కమిషన్లు అడిగి లేకపోతే వాళ్ళ దగ్గర మామూళ్ళు వసూలు చేసి ఉన్న కంపెనీలనే చాలా ఇబ్బంది పెట్టారు. చాలా కంపెనీస్ ఇక్కడ నుంచి పారిపోయాయి. పర్టికులర్గా లులు మాల్ ఉంది, అది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం
విశాఖపట్నంలో ల్యాండ్ అలాట్ చేస్తే కూడా మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు కమిషన్ ఇవ్వాలంటే పాపం అతను ఇక్కడి నుంచి పారిపోయి వేరే స్టేట్కి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశాడు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఇప్పుడు వచ్చి లూలు మాల్ని మళ్ళీ విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, అబద్ధాలు ఆడడంలో వాళ్ళు నిష్ణాతులు. ప్రజల్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి ఏదో ఆ క్రెడిట్ పొందాలని చూస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, ఈ కూటమి ప్రభుత్వంలో బాబు గారు, లోకేష్ బాబు గారు ఎంతో తీవ్రమైన కృషి చేసి 1-4 సార్లు అమెరికా విజిట్ చేసి గూగుల్లో ఉన్నటువంటి అఫీషియల్స్తో మాట్లాడి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నం తీసుకొచ్చారు. అలా తీసుకురావడం వల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు యాన్సరీగా కూడా చాలామందికి ఉద్యోగాలు వస్తే జీవనభృతి దొరుకుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్కి మంచి భవిష్యత్తు ఇచ్చారని చెప్పి మనం మెచ్చుకోవచ్చు. వైజాగ్లో 14-15 తేదీల్లో సిఏ సదస్సు మొదలవుతుందండి. దానికి ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు ఆహ్వానించారు. వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ తిరిగి అక్కడికి వెళ్ళి ఆహ్వానిస్తున్నారు. అయితే ఆ సదస్సు చేపట్టనున్న ఏర్పాట్లు జరుగుతున్న నిర్వహణకి వివాదాలు రేపాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. టోటల్గా సదస్సు గురించి మీరు ఏం చెప్తారు? వాటి మీద గూగుల్ గురించి కానివ్వండి, లేదంటే వైజాగ్ మీద వివాదాలు రేపడం వాళ్ళు వచ్చే ప్రతిసారి ఈ విధానాల మీద, పార్టీ విధానాల మీద మీరు అనుకుంటుంది ఏంటి? ఈ 14-15 తారీఖుల్లో సిఐఏ సమావేశం విశాఖపట్నంలో జరగబోతుంది. దానికోసం ముందుగానే బాబు గారు లండన్ వెళ్ళి, అలాగే దుబాయ్ వెళ్ళి ఇండస్ట్రీస్ని, ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే లోకేష్ బాబు గారు కూడా వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ అందరినీ పిలిచి, ఇండస్ట్రీస్ని పిలిచి సిఏ సదస్సు రావాలని ఆహ్వానించడం జరిగింది. ఇది మంచి పరిణామం. సుమారుగా ఒక 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చు అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్కషన్ నడుస్తుంది. ఈ 2 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తే సుమారుగా ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మందికి ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఉద్యోగం రావచ్చు. ఆర్థికంగా కూడా ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. జిఎస్టీ రూపంలో కానీ, ఇంకొక పన్నుల రూపంలో కానీ, సర్వీస్ సెక్టర్ రూపంలో కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఒకటి ఉంది. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాలంటే ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళు మంచి ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు చేయాలి. అలాగే ఇలాంటి సమావేశాలకి ప్రతిపక్ష నాయకుడిగా అతను కూడా వెళ్ళాలి. అతను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కృషి చేయాల్సింది పోయి ఈ పనికిమాలిన ధర్నాలు చేయడం, సమావేశాన్ని డిస్టర్బ్ చేయాలని చూడడం, ఆ టాపిక్ను డైవర్ట్ చేయడం, ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం చిల్లర మల్లర పనులు చేయడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందనే విషయాన్ని ప్రతిపక్ష సభ్యులు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ప్రజలు సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెబుతారని మాత్రం నేను చెప్పగలుగుతాను. రాష్ట్రాన్ని ఒక విధంగా నష్టపరచమే వ్యూహంగా వైసీపీ పార్టీ తన వ్యూహాలన్నీ మలుచుకుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? అది స్వపక్షమైన గవర్నమెంట్ అయినా కావచ్చు, లేదా ప్రతిపక్షం అయినా కావచ్చు, ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి. ఒక నిర్ణాయక ప్రతిపక్షంగా ఉండి ఆ గవర్నమెంట్ యొక్క పాలసీస్కి మంచివైతే సపోర్ట్ చేస్తూ, ఏమన్నా దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకుంటూ, సద్విమర్శలు చేస్తూ ఈ గవర్నమెంట్ యొక్క పాలసీస్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద కూడా ఉంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ లీడర్లు దీన్ని ఎంకరేజ్ చేయకపోగా దీన్ని డిస్కరేజ్ చేస్తూ, రకరకాల నిరసనలు తెలియజేస్తూ ఈ టాపిక్ని డైవర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి వాళ్ళు ఆటంకం పడుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఇది ఆ పార్టీకి నష్టమే, రాష్ట్రానికి నష్టమే, రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం అని చెప్పి నేను అనుకుంటున్నాను. తిరుమల విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అది చాలా వివాదాలు కాదు, అప్రతిష్ట పాలు చేయాలి. లేదంటే దాని క్షేత్రం యొక్క పవిత్రతని, దాని ప్రభావాన్ని, ప్రాముఖ్యతని తగ్గించేసేయాలి అనేలాంటి చర్యలు కొనసాగినాయి. ఇప్పుడు బయటపడుతున్నాయి. అంటే బయటకు వచ్చినా కూడా ప్రభుత్వం మాట్లాడినా కూడా మీరే చెడు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు వాళ్ళు. దాని మీద మీ స్పందన? తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ప్రపంచం మొత్తం మీద కోట్ల మంది ఆయన భక్తులు ఉన్నారు. ఆయన్ని కులదైవంగా భావిస్తారు. ప్రపంచంలో ఎక్కువ మంది విజిట్ చేసే టెంపుల్స్లో అది ఒకటి. అలాంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిని ఈవేళ రెజీమ్లో, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు చేసినటువంటి చైర్మన్లు అక్కడ ఉన్నటువంటి గుడి యొక్క ప్రాశస్త్యాన్ని చాలా దారుణంగా అవమానపరచడం జరిగింది. అలాగే కల్తీ నెయ్యి విషయంలో అప్పుడున్నటువంటి చైర్మన్లు ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ సమక్షంలోనే, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి సిట్ తేల్చడం జరిగింది నిన్న మొన్న. అయినప్పటికీ వాళ్ళు మాదేం లేదు, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేస్తుంది, స్వామివారిని అప్రతిష్ట పాలు చేస్తుందని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ సిటీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు బయటపడతారు. ఆ దోషులను మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు. సిట్ మొన్న చెప్పిందండి, అది నెయ్యే కాదు, యాక్చువల్లీ అది ఒక రసాయనిక మిశ్రమం అని చెప్పారు, పామోలిన్లో కలిపింది. దాని మీద మీరేమంటారు అసలు? అంటే ఫైనల్గా వాళ్ళు కోరుకున్నట్టే
సిబిఐతో కూడింది. ఆ సిట్టే తేల్చింది మళ్ళీ. అప్పుడు జరిగిన దాని మీద వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర స్థాయిలో ఉన్న సంస్థలు నిర్ధారించినవి. స్వామివారి భక్తులందరూ కూడా ఈ తిరుపతి ప్రసాదం, లడ్డు ప్రసాదాన్ని దివ్య ప్రసాదంగా భావిస్తారు, చాలా పవిత్రంగా భావిస్తారు, దానికి చాలా విలువిస్తారు. అక్కడికి వెళ్ళి స్వామివారి ప్రసాదం దొరకడం, తినడం అనేది పూర్వజన సుకృతమైనటువంటి భావం ప్రజల్లో ఉంటుంది. అలాంటి లడ్డూని తయారు చేసే దాంట్లో కల్తీ నెయ్యి వాడి, కెమికల్స్ వాడి దాన్ని అప్రతిష్ట పాలు చేశారంటే వాళ్ళ యొక్క పైశాచికత్వం మనకు అర్థమవుతుంది. హిందూ మతం మీద స్వామి గారికి అప్రతిష్ట పాలు చేయాలి అనేటువంటి భావం వాళ్ళలో తీవ్రంగా ఉందని అనిపిస్తుంది. సిట్టు అది కల్తీ నెయ్యి, కెమికల్స్ ద్వారా తయారు చేశారని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చింది. దాని వెనుకున్నటువంటి ఆ లీడర్లను అందరినీ కూడా కఠినంగా శిక్షించి ఆలయ పవిత్రను కాపాడాలని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అయితే ఇదంతా పక్కన పెడితే వాళ్ళ మీద చట్టపరంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్నా మేము చట్టాన్ని లెక్క చేయం, మీరు మమ్మల్ని ఏం చేయలేరు అనే ధోరణిలో ఉన్నారు. వాళ్ళ నాయకుడు వచ్చేసి కోర్టుకి హాజరవ్వమంటున్నారు. సిబిఐ కోర్టుకి నేను హాజరవ్వను, అత్యవసరం అయితే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతాను జడ్జి గారితో అంటున్నాడు. దాని మీద మీరేమంటారు? భారతదేశ న్యాయ వ్యవస్థ అందరికీ ఒకేలాగా ఉంటుంది. ఒక నాయకుడికి ఒక రకంగా, లేకపోతే సామాన్య ప్రజలకు ఒక రకంగా ఉండదు. ఏదన్నా ఒక కేసులో దోషి లేదా ఒక అతను అనుమానితుడు అనుకున్నప్పుడు, ఆ కేసు విచారణ జరుగుతున్నప్పుడు అతను కంపల్సరీగా కోర్టుకు హాజరు కావాలి. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం జరుగుతుందో తెలియదు. 12 సంవత్సరాల నుంచి సుమారుగా అతను కోర్టుకు వెళ్ళకపోవడం లేదు, బెయిల్ మీద ఉన్నాడు. మరి ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఏ లోటుపాట్లను అతను ఆసరాగా తీసుకొని ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. ఇలా చేయడం వలన న్యాయ వ్యవస్థ మీదే ఒక శాంక్టిటీ అనేది ప్రజల్లో పోతుంది. సామాన్య వ్యక్తికి ఒక రకమైన న్యాయము, లీడర్కి ఒక న్యాయం, డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం, లేకపోతే అధికారం ఉన్న వాళ్ళకు ఒక న్యాయం, ఈ విధంగా ఉండకుండా న్యాయస్థానం ముందు అందరూ సమానమే. ఎవరు తప్పు చేసినా విచారణకు హాజరు కావాలి. విచారణలో కనుక శిక్ష పడితే ఆ శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దానికి అతీతుడేం కాదు. భారతదేశ పౌరుడు. భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థను గౌరవించాలి. భారతదేశం యొక్క సౌభ్రత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రతి లీడర్కి ఉంది, ప్రతి వ్యక్తికి ఉంది. ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ.